హలో నమస్తే, వెల్కమ్ టు పాడ్కాస్ట్లో ప్రస్తుతం మనతో పాటు జాయిన్ అవుతున్నారు సిపిఐ జాతీయ నాయకులు రామకృష్ణ గారు. సార్ నమస్తే. నమస్తే. ఆంధ్రప్రదేశ్ సంబంధించిన తాజా రాజకీయాలు మాట్లాడొస్తే తెలంగాణ రాజకీయాలు కూడా మాట్లాడొచ్చు, మీరు అది కూడా మాట్లాడదాం. బట్ ఆంధ్రప్రదేశ్ సంబంధించి నీడ్ ఆఫ్ ద అవర్ ఈరోజు డిబేట్ ఏంటంటే, మీరు గతంలో 5 ఏళ్ల పాటు పోరాటంలో పార్టిసిపేట్ చేశారు, అమరావతి ఉద్యమంలో పార్టిసిపేట్ చేశారు, అమరావతి ఉద్యమానికి మద్దతు ఇచ్చారు. సో అమరావతి రాజధానిగా ఉండాలనే ఫైట్లో మీరు భాగస్వాములు అయ్యారు. సో ఇప్పుడు అమరావతికి చట్టబద్ధత వచ్చింది, ఫైట్ ఫుల్ఫిల్ అయినట్టేనా? చట్టబద్ధతతో సర్వరోగ నివారణేనా అది? చట్టబద్ధత అవసరమే. ఎందుకంటే దానిపైన మళ్ళీ అనుమానాలు లేదా వాదాలు వివాదాలు లేదా దానిపైన చర్చలు లేకుండా అదే దాని మేరకు ఫుల్ స్టాప్ పెడుతుంది. కానీ ఇప్పుడు టైం వచ్చింది కాబట్టి, ఇంకా 3 ఏళ్ల టైం చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉంది కాబట్టి, ఈ 3 ఏళ్ల కాలంలో అమరావతి నిర్మాణం పూర్తి స్థాయిలో ఏదో పైన కాకోకుండా లేదా తాత్కాలికమనే పేరు కాకోకుండా ఇది పూర్తి స్థాయిలో చేస్తే బాగుంటుంది. అది ప్రభుత్వానికి మంచిది, ప్రజలకు కూడా మేలు జరుగుతుంది. అది జరుగుతుందని చెప్పి కూడా నేను ఆశిస్తున్నాను. కారణం ఏమంటే, అటు కేంద్రంలో ఉన్న ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వానికి వారిద్దరికి కూడా వారికి ఖచ్చితంగా చేయాలా, పూర్తి చేయాలనేది ఉండడము. రెండోది ఏమంటే, ఏ కార్యక్రమం తలపెట్టినా దానికి నిధుల కొరత ఉంటుంది. కానీ ఇక్కడ ఇవాళ అమరావతి నిర్మాణానికి నిధుల కొరత ఏమాత్రం లేదు. దానికి తోడు దాదాపు 50,000 ఎకరాలకు పైగా భూములు ఇప్పుడు ప్రభుత్వం చేతిలో ఉన్నాయి. కాబట్టి ఈ కారణాల రీత్యా ఇది పూర్తి స్థాయిలో కంప్లీట్ అవుతుంది అనుకున్నాం. ఆల్రెడీ పనులు కూడా బాగా ప్రారంభించారు, ముమ్మరంగా జరుగుతూ ఉన్నాయి. కాబట్టి ఈ 3 ఏళ్ల కాలంలో అమరావతి ఒక దశకు వస్తుంది అని చెప్పి గ్యారంటీగా నమ్ముతాం. 3 ఏళ్ళు 2028 వరకు అమరావతికి ఒక రూపాన్ని తీసుకొస్తాం అంటున్నారు. పూర్తి చేస్తారని చెప్పట్లేదు చంద్రబాబు నాయుడు గారు కూడా. ఒక రూపం వస్తుంది, 28 వరకు ఒక స్ట్రక్చర్ తీసుకొస్తామని చెప్తున్నారు. ఓకే, చంద్రబాబు నాయుడు చెప్పేది చాలా ఎక్కువ ఉంది. ఎగ్జాగరేషన్ అని అనొచ్చు, లేదంటే మరి నిజంగా ఆ మేరకు ఎగ్జాగరేషన్ కాదు, ఆయన పూర్తి చేయలేనని చెప్తున్నాడు. 28 అంటే ఆయన చెప్పే అమరావతికి మేము కోరుకునే అమరావతికి కూడా తేడా ఉంది. ఖచ్చితంగా ఆయన చెప్పేది ఏంటి, మీరు కోరుకునేది ఏంటి? ఆయన చెప్పేది ఏమంటే, ఆయన చాలా పై స్థాయిలో ప్రపంచంలోనే అందరిని కూడా తలదన్నే పద్ధతిలో రాజధాని ఉంటుందనే పద్ధతిలో ఆయన ఒక బిల్డప్ ఇస్తాను. నవనగరాలు మొత్తం ఇండియాకి ఫ్యూచర్ సిటీ, ఇండియాకైనా కాకుండా వరల్డ్లోనే దీనికి ఒక పెద్ద ఇది ఉంటుందని దానికి ఆయన ఆశిస్తూ ఉండొచ్చు. ఆయన ఆకాంక్ష మనమే తప్పు పట్టాల్సిన అవసరం లే. కానీ ప్రజలు కోరుకుంటున్నది ఏమిటంటే ఒక రాజధాని. రాజధాని అంటే సహజంగా మనమైతే అసెంబ్లీ, సెక్రటేరియట్, హైకోర్టు, అదేవిధంగా హెడ్ ఆఫీసెస్, తర్వాత బ్యాంక్స్, ఇతర విద్యాలయాలు, ఇవి ప్రజలు కోరుకుంటారు. ఇవన్నీ కూడా 3 ఏళ్లలో కంప్లీట్ చేయడం అనేది పెద్ద కష్టం కాదు. అది చేస్తాడని చెప్పి నేను అనుకుంటాను. ముఖ్యంగా చంద్రబాబు అన్నట్లుగా నవనగరాలు లేదంటే ప్రపంచంలో ఇతర రాజధానులు తలదన్నే రాజధాని అవన్నీ నిర్మించడానికి ఇంకా ఎక్కువ టైం పట్టొచ్చేమో. ఆ టైం పట్టినా దాన్ని పెద్ద ప్రజలు దానికోసం ఎదురు చూడాల్సిన అవసరం. దానికోసం ప్రజలు ఎదురు చూడకపోవచ్చు, కానీ ఆ స్థాయిలో నవనగరాలు ప్రపంచ స్థాయి రాజధానిలో నిర్మించాల్సిన అవసరం ఉందా? ఆ నీడ్ ఉందా? ఆ కేపబిలిటీ ఉందా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి? ఎంత ఫినాన్షియల్? రాష్ట్ర ప్రభుత్వానికి ఉంది అనేది నేనే అనను. కానీ ఇవాళ ప్రపంచవ్యాప్తంగా అర్బనైజేషన్ పెరుగుతున్న క్రమంలో టౌన్స్, నగరాలు ఆటోమేటిక్గా డెవలప్ అవుతాయి. మీరు చూడండి, ఇటు తెలంగాణలో కానీ ఆంధ్రప్రదేశ్లోనే కాదు, ఇతర రాష్ట్రాలకు పోయినప్పుడు కూడా మనం చూస్తే గతంలో పాట్నా లేదా లక్నో ఇవన్నీ నగరాలు కూడా పెద్దగా ఉండేవి కాదు. పోయి చూసినప్పుడు అనుకునేవాళ్ళం, అరే హైదరాబాద్తో పోలిసి ఇంత వెనుకబడి ఉన్నాయని. కానీ ఇవాళ అవన్నీ కూడా డెవలప్ అయిపోతాయి. అసలు లక్నోలో ఆ కన్స్ట్రక్షన్స్ అవన్నీ చూస్తే చాలా విపరీతంగా ఇది అవుతుంది. ఈవెన్ పాట్నాలో కూడా చేంజెస్ వస్తూ ఉన్నాయి. కాబట్టి ఏమంటే ప్రపంచవ్యాప్తంగా కూడా అర్బనైజేషన్ పెరుగుతూ ఉంది. పబ్లిక్ రూరల్ ఏరియాస్ నుంచి, గ్రామీణ ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున వలసలతో ఇవాళ పట్టణాలు చేరుకుంటూ ఉన్నారు. కాబట్టి ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా పట్టణాలు, నగరాలు అవి డెవలప్ అవుతాయి. ఓకే, సహజంగా ఇప్పుడు హైదరాబాద్ చాలామంది అనుకున్నారు, రాష్ట్రం విడిపోయిన తర్వాత హైదరాబాద్ నగరం అంతా కూడా కొంతమంది అయితే ఓపెన్గా దివాళా తీసేది అన్నట్టు మాట్లాడారు. అది 100% తప్పని తేలిపోయింది. కాబట్టి ఏమంటే అదేవిధంగా తెలంగాణలో హైదరాబాదే కాదు, ఇవాళ ఖమ్మం కానీ లేదా వరంగల్ కానీ ఇవన్నీ కూడా విపరీతంగా డెవలప్ అయిపోయింది. ఈవెన్ మహబూబ్నగర్ చూస్తే అసలు ఎంత విస్తీర్ణంలో డెవలప్ అయిందండి. నిజంగా మహబూబ్నగర్ అంటే వెనుకబడిన ప్రాంతం అని అనేవాళ్ళం. అనంతపురం కూడా ఎప్పుడు వెనుకబడిందని మేము ఎప్పుడు చెప్పేవాళ్ళం, కరువు ప్రాంతము. కానీ ఇవాళ చూస్తే మహబూబ్నగర్, అనంతపురం లాంటి టౌన్స్ కూడా విపరీతంగా డెవలప్ అయ్యాయి. అర్బనైజేషన్ వేరే, పట్టణీకరణ వేరే, పట్టణాన్ని మనం నిర్మించడం వేరే కదా. అంటే పట్టణాన్ని నిర్మిస్తున్నామని వారు చెప్పుకుంటున్నారు. కానీ వాస్తవం ఏమంటే మీరు బాగా గమనిస్తే ఇప్పుడు గుంటూరు ఒక పెద్ద సిటీ,
దాని పక్కనే మున్సిపాలిటీ మంగళగిరి, దాని పక్కనే తాడేపల్లి, అదొక మున్సిపాలిటీ, రివర్ దాటితే అవతల విజయవాడ. కాబట్టి ఏమంటే ఇవన్నీ ఆల్రెడీ ఉన్నాయి, డెవలప్ అయినవి. దానికి ఆనుకొని ఇది ఉంటుంది. కాబట్టి ఏమంటే ఒక సిటీకి సబర్బన్ మాదిరి ఇది డెవలప్ అయిపోతుంది. కాబట్టి రాబోయే రోజుల్లో ఏమంటే ఇదంతా ఒకటిగానే కనపడుతుంది. ఓకే. హైదరాబాద్, విజయవాడ, గుంటూరు, మంగళగిరి, రాజధాని ప్రాంతం అంతా కలిసిపోతుంది. అంతే కదా, ఆటోమేటిక్గా కలుస్తుంది. దీనికి ఏం పెద్ద అన్న. ఇంకొకటి, అసలు చంద్రబాబు నాయుడు గారికి మరి ఆయన ఏ ఉద్దేశంతో ఈ వెలగపూడి, మందడం అట్లంతా వెనక్కి పోయినాడో తెలియదు. కానీ ఈ మంగళగిరి, తాడేపల్లి ఆ ప్రాంతాల్లోని కానీ ఆయన సెక్రటరియట్, అసెంబ్లీ విగిన కట్టి ఉంటే ఈ పాటికే ఆ నగరాలన్నీ ఏకమైపోయింది, డెవలప్ అయిపోయింది. కాబట్టి ఏమంటే ఆయన కొత్తగా నగరం నిర్మిస్తున్నామని చెప్పినప్పటికీ కొత్తగా నగరం కాదు, ఈ నగరానికి ఆనుకొని వాళ్ళు అక్కడ డెవలప్ అవుతుంది. సహజంగా ప్రభుత్వాలకు కూడా ఆసక్తి ఉంది కాబట్టి తర్వాత గతంలో మాదిరి ఒక ప్రాజెక్ట్ టేకప్ చేసినప్పుడు కొన్ని సంవత్సరాల పర్యంతం పట్టేది. ఇప్పుడు అంతా టెక్నాలజీ పెరిగిన నేపథ్యంలో అంత ఎక్కువ సమయం కూడా తీసుకోకపోవచ్చు. దీనికి తోడు ప్రభుత్వము పెద్ద ఎత్తున డబ్బులు వాళ్ళతో లేకపోయినా అప్పులు కూడా చేస్తూ ఉన్నారు కాబట్టి ఇంకా తొందరగా ఫినిష్ అవుతుందని చెప్పి నేను అనుకుంటాను. రైట్. ఆంధ్రప్రదేశ్లో ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి చెప్తున్నారు, మచిలీపట్నం, విజయవాడ, గుంటూరును కలిపి ఒక కారిడార్గా డెవలప్ చేస్తే 110 కిలోమీటర్ల హైవే ప్రాంతాన్ని సరిపోతుంది. అక్కడ పోయి 2 లక్షల కోట్లు ఖర్చు పెట్టాల్సిన అవసరం ఏంటి? మేము ప్లాన్ ఏగా 3 రాజధానులు విశాఖపట్నం, ప్లాన్ బిగా ఇప్పుడు మావిగాన్ని మేము ప్రపోజ్ చేస్తున్నాం అని చెప్తున్నారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఒక ప్రధానమైన రాజకీయ పార్టీకి నాయకుడు, ముఖ్యమంత్రిగా చేశాడు, ఇవాళ కూడా ప్రతిపక్ష నాయకుడు. కానీ ఆయన చెప్పింది అంటే ఏమంటే ఆయన పైన యాక్చువల్గా చెప్పాలంటే అంటే ఆయన చెప్పడానికి ఏమి లేదు, ఆయన చెప్పకూడదు అని ఎవరు అనం. ఖచ్చితంగా చెప్పొచ్చు, ఒక రాజకీయ పార్టీకి అధ్యక్షుడుగా ఉన్న వ్యక్తి, ఒక ప్రధానమైన పార్టీ అది చెప్పొచ్చు దాన్ని. కానీ అతను చెప్పిన దానికి ఎందుకు విలువ లేకుండా పోతుంది అంటే, నీవు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆనాడు అమరావతి రాజధానికి వెల్కమ్ చెప్పావు, సాక్షాత్తు అసెంబ్లీలోనే చెప్తీవి. తర్వాత మేము అధికారంలోకి వస్తే అసెంబ్లీ అది రాజధాని మార్చమని చెప్తీవి. ఆ 2 మాటలు చెప్పిన వాడివి అధికారానికి వచ్చిన తర్వాత ఉన్నట్లుండి ఒకరోజు 3 రాజధానులు అని చెప్తీవి. 3 రాజధానులు దానికి ప్రజల ఆమోదం రాలే. అసలు 3 రాజధానులని ఎప్పుడైతే అన్నాడో ఆ రోజు నుంచి ఆయన డౌన్ఫాల్ స్టార్ట్ అయింది. ఆ రోజు నుంచే ఇంకా ఉద్యమాలు ఉధృతమైపోయినాయి ప్రభుత్వానికి వ్యతిరేకంగా. నీ అంతకు నీవే చిచ్చు పెట్టావు. నీ ప్రభుత్వము నీకు బ్రహ్మాండమైన మెజారిటీ ఇచ్చారు, నీవు ఏ ఇష్యూ లేదన్నట్లుగా 3 రాజధానుల ఇష్యూ తెచ్చి ప్రజలకి మంట పెట్టి కూర్చున్నావు. ప్రజలందరూ కూడా నీ మీద ఆ రోజు నుంచి మొదలుపెట్టారు. నీ గవర్నమెంట్ పోయింది. ఇప్పుడు అంతకుముందు ఉన్న చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఏదైతే వాళ్ళు అమరావతిని అన్నారు దాన్ని ఇంప్లిమెంట్ చేసేటప్పుడు ఇప్పుడు ల్యాండ్స్ సేకరించారు, ఆల్రెడీ ఒక 10,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు. ఇప్పుడు రోడ్స్ వేసారు, దానికోసం అప్పు తెచ్చారు, దానికి ఇప్పుడు మళ్ళీ చట్టబద్ధత కూడా కల్పించారు. ఇంత అయిన తర్వాత ఇప్పుడైనా సరే హుందాగా దాన్ని ఆమోదించకుండా ఓకే నేను 3 రాజధానులు చెప్పాను, ప్రజల ఆమోదం లభించలేదు, మీరు అమరావతి అంటున్నారు దాన్ని పూర్తి చేయండి, ఆ రైతుల సమస్యల పరిష్కారం చేయండి, మేము కూడా చేస్తాం, సహకరిస్తామని చెప్పాలి. అట్లా చెప్పకుండా మళ్ళీ కొత్తది ఇప్పుడు మావిగాని అంటే అది పెద్ద ప్రజలు రిసీవ్ చేసుకోలే. నాకు తెలిసినంత వరకు ఈవెన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కూడా దాన్ని రిసీవ్ చేసుకుంటారని నేను అనుకోవడం లేదు. ఏదో నాయకుడి కోసం వాళ్ళు బయట చెప్పొచ్చేమో చెప్తే వాళ్ళు కూడా మనస్ఫూర్తిగా అంగీకరించారు. నష్టం జరుగుతుంది రాజకీయంగా జగన్మోహన్ రెడ్డి ఆ నిర్ణయం. ఓకే, ఈ నిర్ణయం వల్ల అయితే ఆయనకు ప్లస్ అయితే ఉంది. గతంలో 3 రాజధానుల నిర్ణయం దగ్గర నుంచి వ్యతిరేకత మొదలైంది అనేది. అవును. ఇప్పుడు ఈ నిర్ణయం అనేది రాజకీయంగా ఎలా ఉంటుంది? పొలిటికల్ పార్టీ ఈ నిర్ణయం ఆయనకి ఏ రకంగా కూడా ఉపయోగపడదు, వ్యక్తిగతంగానూ ఉపయోగపడదు, రాజకీయంగానూ ఉపయోగపడదు, వాళ్ళ పార్టీకి కూడా ఉపయోగపడదు. ఇది మాత్రం గ్యారంటీ చెప్తాను. మీ అంచనా ఏంటి సార్? ఎందుకు ఇటువంటి మాట జగన్మోహన్ రెడ్డి మాట్లాడుంటారని మీరు అనుకుంటారు? అది వారే సమాధానం చెప్పాలి, లేదా ఆయన పక్కన ఉన్న అంత వ్యతిరేకత ఆయనకి ఎందుకు ఉండాల్సిన అవసరం లేదని నేను అంటా. ఇది ప్రజలు ఆమోదించారు, పైగా మీరే ఆమోదిస్తారు. ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు ఆనాడు మీరు అభ్యంతరం చెప్పాలి, మీరు చెప్పలే. మీరు చెప్పింటే ఆ రోజు అప్పుడు మీకు విలువ ఉండేది, ఆనాడే చెప్పాడని. మీరు ఆ రోజు వెల్కమ్ చెప్తారు, పైగా 30,000 ఎకరాలు కావాలని చెప్తారు. మళ్ళీ మీరు తీరా అధికారం వచ్చే ముందుగా ఇల్లు కట్టుకున్న తర్వాత మీరొక్కరే కాకుండా మీ ఎమ్మెల్యేలు అందరు కూడా పదే అందరు కూడా టీవీ ఇంటర్వ్యూలు ఇచ్చారు.
మేము రాజధాని ఇక్కడే అని. ఉమ్, పైగా మా పైన దుష్ప్రచారం చేస్తూ ఉన్నారు, రాజధాని మారుస్తామని. మేమేం మార్చడం లేదని కూడా చెప్తున్నారు. ఉమ్, కాబట్టి నేను ఈవెన్ ఇవాళ ఏమైనా అవునన్నా కాదన్నా ప్రజాస్వామ్యంలో అదొక ప్రధాన ప్రతిపక్ష పార్టీ. ఉమ్, మరో మాటలో చెప్పాలంటే ఇవాళ అసెంబ్లీలో ఏకైక ప్రతిపక్ష పార్టీ. ఉమ్. ఎందుకంటే ఉన్న 4 పార్టీల్లో మూడు 3 పార్టీలు అధికారంలో ఉన్నారు కాబట్టి వాళ్ళ కూటమిగా ఇంకా ఏకైక ప్రతిపక్షం. కాబట్టి నేను జగన్మోహన్ రెడ్డికి కూడా విజ్ఞప్తి చేసేది ఏమంటే, ఓకే అనేక అంశాలు ఉన్నాయి, ప్రభుత్వంతో మనం విభేదిస్తాం, ఒక్కొక్క రాజకీయ పార్టీకి ఒక్కొక్క అభిప్రాయం ఉంటుంది, దాంట్లో తప్పేం లేదు, ఉండాలి కూడా. కానీ ఈ రాజధాని అంశాన్ని వివాదాస్పదం చేయకుండా దాన్ని అక్కడికి వదిలిపెట్టి రాజధానిలో రైతులకు ఏదైనా అన్యాయం జరిగితే, లేదంటే రాజధాని నిర్మాణంలో అవకతవకలు జరిగితే, లేదా అక్కడ ఏదైనా ఫ్రాడ్ జరిగితే దాన్ని అందరం కలిసి మనం ఎత్తి చూపితే ప్రజలు కూడా సానుకూలంగా అర్థం చేసుకుంటారు. ఓకే. అంతే తప్ప దీన్ని మళ్ళీ వివాదాస్పదం చేయడం అంత మంచిది కాదని నా అభిప్రాయం. గతంలో 3 రాజధానుల మాట జగన్మోహన్ రెడ్డి మాట్లాడినప్పుడు ఆయన చెప్పింది 1,00,000 కోట్లు కావాలి అక్కడ కట్టాలంటే, ప్రభుత్వం దగ్గర అంత బడ్జెట్ లేదు, ఆల్రెడీ డెవలప్ అయిన నగరం విశాఖపట్నం పోతుందని చెప్తారు. ఇప్పుడు మావిగన్ ప్రతిపాదన చేయడానికి ముందు ఆయన చెప్తోంది అమరావతిలో 2,00,000 కోట్లు పెట్టాలి, రాష్ట్రంలో 2,00,000 కోట్లు పెట్టే పరిస్థితులు లేదు కాబట్టి ఈ ప్రపోజల్ చేస్తున్నాం, 10% 2,00,000 కోట్లు ఖర్చు పెట్టినా ఇది డెవలప్ అవుద్ది అని ఆయన చెప్తున్నారు. ఇప్పుడు మీరు అధికారంలో లేరు, వాళ్ళు అధికారంలో ఉన్న వాళ్ళు కడతామంటున్నారు. నీవు అమరావతి రాజధాని నీవు ఆమోదించావు, మేము ఆమోదించాం, బీజేపీ ఆమోదించింది, అన్ని రాజకీయ పార్టీలు ఆమోదించాయి, కాంగ్రెస్ ఆమోదించింది. కట్టని అవకాశం ఇద్దాం. నువ్వు వాళ్ళని ఇప్పుడు నువ్వు కట్టలేరని నీవు అంటున్నావు, కడతారని మేము అంటున్నాం, వారు మేము కడతాము అంటున్నారు. ఆల్రెడీ వాళ్ళ డబ్బులు కూడా తెచ్చిరి, వేల కోట్ల రూపాయల అప్పులు తెచ్చిరి, సెంట్రల్ గవర్నమెంట్తో కొంత తెస్తామంటున్నారు, రాష్ట్ర ప్రభుత్వం కొద్దిగా భరిస్తామంటున్నారు. ఆల్రెడీ 54,000 ఎకరాల భూములు ఇవాళ ప్రభుత్వం చేతిలో ఉంది. మనం ఎందుకు సంశయించాలి? తర్వాత ఇంకోటి ఏమంటే, ఇప్పుడు వాస్తవానికి చాలామంది దాని ఏమీ జరగలేదని కొంతమంది ప్రచారం చేస్తారు, కొంతమంది బ్రహ్మాండంగా జరిగిందని కొంతమంది చేస్తారు. కానీ వాస్తవం ఏమంటే అక్కడ ఆల్రెడీ ఎమ్మెల్యే క్వార్టర్స్ కట్టారు, మినిస్టర్ క్వార్టర్స్ కట్టారు, ఐఏఎస్ ఆఫీసర్స్ క్వార్టర్స్ కట్టారు, కోర్టు కట్టారు. పాత నిర్మాణాలే లేదా ఇప్పుడు కట్టారు అంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడే అవన్నీ కట్టారు. ఇప్పుడు దాంతో రెనోవేషన్ అంతా కూడా కంప్లీట్ చేస్తున్నారు. ఆల్రెడీ సిఆర్డిఏ బిల్డింగ్ కట్టారు, చాలా పెద్ద బిల్డింగ్. యాక్చువల్గా మన సెక్రటరియట్ ఎట్లా కట్టారో అట్లా కట్టారు సిఆర్డిఏ బిల్డింగ్. ఇంకా ఇప్పుడు అసెంబ్లీ ఒకటి కట్టి వాళ్ళు ఇంకా మిగతా కడతామంట అంటే, తర్వాత ఏవైతే హెచ్ఓడీలు ఇవన్నీ ఉంటే అవి ఇప్పుడున్నది బిల్డింగ్స్ సరిపోతాయి, సెక్రటరియట్ బిల్డింగ్స్. ఇక సెంట్రల్ గవర్నమెంట్ ఏవైతే వాళ్ళు రాజధాని ఇప్పుడు ఇదని తెలిసింది కాబట్టి వారు వచ్చి కట్టేటివి ఏమన్నట్టు వాళ్ళు కడతారు, రిజర్వ్ బ్యాంకు ఇవన్నీ కూడా వాళ్ళు వస్తూ ఉన్నారు. కాబట్టి అంతా పూర్తి అయ్యేటప్పుడు వారు కట్టలేరు వీళ్ళు కట్టలేరు అని మనం చెప్పాల్సిన అవసరం లేదు. కట్టలేరు కదా, కట్టకపోతే నిలదీద్దాం. ఈ రోజు పార్లమెంట్లోనో ఎక్కడో మళ్ళీ అమరావతికి మద్దతు ఓకే అని మేము యాక్సెప్ట్ చేస్తే, ఈ గవర్నమెంట్ పోతే మళ్ళీ మేము గవర్నమెంట్ వస్తే అది మేము కట్టలేదని విమర్శ ఫేస్ చేయాల్సి వస్తుంది కదా. ఎవరు మీరు ఫేస్ చేసేది? ఇప్పుడు గవర్నమెంట్ అంటే నీకేమన్నా నీకు రాసి ఇచ్చారా ఈ గవర్నమెంట్ పోతే మీరే వస్తారని? అట్లేమన్నా ఉందా ఏమన్నా రూలు? అంటే మీ ఇద్దరేనా? ఇంకా వీళ్ళే కంటిన్యూ ఉండొచ్చు, ఇంకెవరైనా రావచ్చు, ఎవరైనా రావచ్చు. ఇప్పుడు ఏదైనా సరే అదే 30 ఏళ్ళకి 40 ఏళ్ళకని మీరు ఏదైతే చెప్తా ఉన్నారో, గతంలో చంద్రబాబు చెప్పాడు, చంద్రబాబు 5 ఏళ్ళకే పోయాడు. నీవు చెప్పావు అంత ఏది 175కి 175 అన్నావు. నీకు అసలు కనీసం ప్రతిపక్ష హోదాకు తగిన సీట్లు కూడా రాలే. కాబట్టి ప్రజలు అనుకుంటే ఎవరినైనా మారుస్తారు. 34 ఏళ్ళు వెస్ట్ బెంగాల్లో కమ్యూనిస్టులు అధికారంలో ఉన్నారు. మరి ఇవాళ కమ్యూనిస్టులకు అసెంబ్లీలో సీట్ లేదు. ప్రతిపక్షం కూడా లేకుండా పోయారు. ప్రతిపక్షం కాదు, అసెంబ్లీలో సీటే లేదు. 34 ఏళ్ళు అప్రతిహతంగా అధికారంలో ఉన్నారు. ఊరికే అధికారం కూడా కాదు, 34 ఏళ్ల పాటు అధికారంలో ఉన్న కాలంలో లోకల్ బాడీ ఎలక్షన్లు ఎప్పుడు వచ్చినా కమ్యూనిస్టులే గెలిచారు, సిపిఎం మెయిన్గా. తర్వాత పార్లమెంట్ ఎలక్షన్లో గెలిచారు, అన్ని అసెంబ్లీ ఎలక్షన్స్ గెలిచారు. తర్వాత 24 ఇయర్స్ జ్యోతిబాసు గారే ప్రధానమంత్రిగా ఉన్నారు, ముఖ్యమంత్రిగా. తర్వాత మళ్ళీ బుద్ధదేవ్ భట్టాచార్య ఆయన 2 టర్మ్స్ ఉన్నారు, 10 ఏళ్ళు. మరి అలాంటి రాష్ట్రంలోనే వాళ్ళ అసెంబ్లీలో రేపు ఎంటర్ అవుతామా లేదా అని కష్టపడతా ఉన్నారు వాళ్ళు. కాబట్టి ఏమంటే రాజకీయాల్లో ఎనీథింగ్ మే హ్యాపెన్. ఇవాళ 2 సీట్లు ఉన్న బీజేపీ ఇవాళ కేంద్రంలో అధికారంలో వచ్చింది. మొన్న పార్లమెంట్ ఎలక్షన్ మాకు 400 సీట్లు వస్తాయని చెప్పారు, కానీ ఇవాళ తెలుగుదేశం పైన జేడీయూ పైన ఆధారపడి గవర్నమెంట్ ఏర్పాటు చేశారు. కాబట్టి ఏమంటే రాజకీయాల్లో ఎనీథింగ్ మే హ్యాపెన్. ఏదో మీరే వస్తారు, మీకేదో రాసిచ్చారు అంటే అది పెద్ద. తర్వాత మీరు ఇట్లా మాట్లాడితే ఏది రారు. మీరు ఇంత ఏదైనా కొద్దిగా మాట్లాడితే దానికి ఇది ఉండాలి.
ఆలోచించి చెప్పాలి. మావిగానే ఏంటి అసలు అందరు పిల్లలు కూడా నవ్వుతున్నారు మావిగాన్ అంటే. కాబట్టి అంటే అయినా కూడా ప్రతిపక్షంలో ఉన్నారు కాబట్టి మేము జగన్మోహన్ రెడ్డికి కూడా విజ్ఞప్తి చేస్తున్నాం, రిక్వెస్ట్ చేస్తున్నాం. నువ్వు ఇష్యూస్ పైన ఓకే, మేము కూడా ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నాం కాబట్టి అనేక విషయాల్లో మనం ఇచ్చేయచ్చు, ప్రభుత్వం చేస్తున్న తప్పులే ఉంటే కలిసి పని చేయొచ్చు, చేయాలి కూడా. చేయాలి కూడా. డెమోక్రసీ సర్వైవ్ కావాలంటే ఇవాళ బీజేపీ, టీడీపీ, జనసేన ముగ్గురు కలిసి మొత్తం 164 మంది ఎమ్మెల్యేలు వాళ్ళే కలిసి వారు అనుకున్నదే వాళ్ళు చేస్తూ ఉన్నారు. దాన్ని కౌంటర్ చేయాలన్నప్పుడు ఆటోమేటిక్గా అపోజిషన్ పార్టీస్ కూడా కొన్ని కలవాల్సిన అవసరం ఉంటుంది. కలవాలి కదా, డెమోక్రటిక్ వాయిసెస్ అన్ని కలిసి పనిచేయాల్సింది. ఎట్లుంది సార్ 22 నెలలు అవుతుంది కూటమి సర్కార్ ఏర్పడి? కూటమి సర్కార్ పైన కమెంట్ చేయండి అంటే. కొన్ని విషయాల్లో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి పెద్ద తేడా అయితే లేదు. నేను గ్యారంటీగా చెప్పగలను, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని వీళ్ళు పెద్దగా విమర్శించింది ఏమంటే రాష్ట్రాన్ని అప్పుల పాలు చేస్తూ ఉన్నాడు, పెద్ద ఎత్తున అప్పులు తెస్తున్నాడు. తర్వాత శ్రీలంక మాదిరి, అప్పుడు శ్రీలంక గురించి బాగా చర్చ జరిగేది, శ్రీలంక మాదిరి ఆంధ్ర రాష్ట్రం అవుతుందని ప్రచారం చేశారు. ఓకే, అల్టిమేట్గా జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్న 5 ఏళ్ల కాలంలో 3,10,000 కోట్ల రూపాయలు అప్పు తెచ్చాడని అన్నారు. ఓకే, మరి మీరేం చేశారు చెప్పమని మేము అడుగుతాను. మీరు 2 ఇయర్స్ కూడా కంప్లీట్ కాకముందుగానే ఆయన 5 ఏళ్లలో ఎంత తప్పు చేశారు, మీరు 2 ఇయర్స్లో ఎంత తప్పు చేశారు? ప్రభుత్వం చెప్తుంది ఇప్పుడు మీరు దాన్ని కాదనలేరు కదా. మరి మీరు అప్పుడు చెప్పింది ఏంటి, మీరు ఇప్పుడు ఏం చేస్తున్నారు, దానికి వారే సమాధానం చెప్పాలి. తర్వాత రెండోది కరప్షన్ అని చెప్పారు, కరప్షన్ ఏమైనా తగ్గించారా? లేదా, తగ్గలేదా? తగ్గకపోగా పెరిగిందని చెప్తాను నేను. అవునా? కరప్షన్ ఏం తగ్గలే. పొలిటికల్ కరప్షన్ ఎప్పుడు ఉంటుంది, బ్యూరోక్రసీ సాధారణ మానవునికి ఏ పని కావాలని ఇప్పుడు కరప్షనే. కరప్షన్ బాగా పెరిగిపోయింది, కరప్షన్ ఎవరు కంట్రోల్ చేయలేరు. కొంతమంది ఎమ్మెల్యేలతో బరి తెగించి కబ్జాలకు పాల్పడుతూ ఉన్నారు ఓపెన్గా. చాలా చోట్ల కబ్జాలు, దానిపైన టీవీలో వస్తుంది, పత్రికల్లో వస్తుంది. మామూలుగా అంటే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో ఏదైనా ఇట్లాంటివి జరిగితే ఆయన పిలిచి దండిస్తాడు, కొంత కంట్రోల్ చేస్తాడు అనేది గతంలో ఉండింది. ఇప్పుడు అది కూడా లేదు. మరి ఆయన చెప్తున్నాడా, చెప్తే వాళ్ళు వినడం లేదా, దృష్టికి పోకుండా ఉండే సమస్య లేదు. దృష్టికి పేపర్లో, టీవీల్లో అంతా కూడా పుంకాలుగా వస్తూ ఉంటే నువ్వు యాక్షన్ తీసుకోలేకపోతున్నారు. ఎందుకు యాక్షన్ తీసుకోవట్లేదు అనుకుంటున్నారు సార్? పవర్ఫుల్ గవర్నమెంట్ కదా, గతంలో అన్న కాస్త ఒటాబేటీ మెజార్టీలో ఉండే, అబ్సల్యూట్ మెజార్టీలో ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు ఇంకా యాక్టివ్గా ఉన్నారు, సీఎం సీట్లో కూర్చున్నారు. ఎందుకు ఎమ్మెల్యేలు కంట్రోల్ చేయలేకపోతున్నారు? అది వారికి ఉన్న ఇంటర్నల్ సమస్యలు ఏమో మనకు తెలియదు. మొత్తం మీద అయితే కరప్షన్ అయితే బాగా జరుగుతూ ఉంది, కంట్రోల్ కావడంలే. తర్వాత ఇంకా ప్రజలకి ఏమంటే గతంలో ఏదైతే జగన్మోహన్ రెడ్డి వెల్ఫేర్ స్కీమ్స్ ఉన్నాయో ఇప్పుడు కూడా వెల్ఫేర్ స్కీమ్స్ అవి కొనసాగుతూ ఉన్నాయి. వెల్ఫేర్ స్కీమ్స్ విషయంలో పెద్ద ఇది చేయాల్సిందే ఏం కనపడలే. ఇక తర్వాత నువ్వు ఆనాడు మీరు ఏదైతే విమర్శించారు, ఆ విద్యుత్ ఒప్పందాలు మీరు విమర్శించారు. జగన్మోహన్ రెడ్డి గారు సోలార్ ప్రాజెక్టు అదానితో చేసుకున్నాడు, సెక్కీ దగ్గర చేసుకున్నారు అని దానిపైన ఇవాళ సేమ్ అదే అగ్రిమెంట్ మీరు కొనసాగిస్తున్నారు. మరి మీరు అదానితో జగన్మోహన్ రెడ్డి చేస్తేనేమో అదానితో లాలుచిపడ్డాడని చెప్పారు మీరు. మరి మీరు ఎవరితో లాలుచిపడ్డారు? మీరు అదే దాన్ని మీరు కొనసాగిస్తున్నారు. కాబట్టి ఏమంటే ఆ ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి పెద్దగా తేడా ఉందనే భావన ప్రజల్లో రావడం లేదంటే మీరు డ్రాస్టిక్గా ఎక్కడైతే యాక్ట్ చేయాలనో అక్కడ మీరు యాక్ట్ చేయలేకపోతున్నారు. మీరు మీకు చెప్పుకోవడానికి ఏముంది, మేము అప్పుడు వాళ్ళ స్కీమ్స్ ఇచ్చారు, వెల్ఫేర్ స్కీమ్స్, మేము అవి ఇస్తున్నాం కదా అంటారు. ఓకే, ఇస్తున్నారు. మిగతా విషయాల్లో మీకు వాళ్ళకి పెద్ద తేడాలు ఏముంది? మిగతా విషయాల్లో కూడా సేమ్ మీరు అదే ఫాలో అవుతారు. సంపద సృష్టి వైపు అడుగులు పడట్లేదా? సంపద సృష్టిస్తాను కదా ప్రధానంగా ట్యాగ్ లైన్ చంద్రబాబు నాయుడు గారు చెప్పిన మాట. బట్ అప్పులు అయితే పెరిగాయి. మీరు అన్నట్టుగా 5 ఏళ్ళు వైసీపీ టైంలో జరిగిన అప్పుల కంటే అప్పులు 22 నెలల్లో చేసేసారు వీళ్ళు మొన్న మార్చి 31కి. సో సంపద సృష్టి కనపడట్లేదా? ఈ అప్పులన్నీ తీసుకెళ్ళి ఎక్కడ పెడుతున్నారు? ఆయన చెప్పినంత వేగంగా ఎక్కడ కనపడంలే. ఇప్పుడు సంపద సృష్టి అంటే మామూలుగా పారిశ్రామిక రంగము, వ్యవసాయక రంగము, సేవా రంగంలో ఇది కావాలి. మరి వ్యవసాయక రంగంలో పెద్ద చేంజెస్ అయితే లేవు. తర్వాత వ్యవసాయ రంగంలో ఉత్పత్తి అదంతా కూడా ఎట్లున్నా ఇప్పుడు తెలంగాణలో కనపడింది. కనీసం డ్రాస్టిక్గా ప్యాడీ, వరి పంట, దాని యొక్క ప్రొక్యూర్మెంట్ అదంతా కూడా వాళ్ళ ఉత్పత్తి అంతా కూడా మనకి ఇక్కడ చూసాము. అక్కడ ఆ రకమైన పెద్ద ఇది కాలే.
పోనీ పండించిన పంటలకు సరైన రేటు అవన్నీ రానందువల్ల రైతుల ఇబ్బందులు అవి పెరిగినాయి. రైతుల ఇబ్బందులు ఏమి పోలే. ఉమ్, ఏ రైతు కూడా సంతోషంగా లేడు. అది గవర్నమెంట్ కూడా అంగీకరిస్తూ ఉంది. ఉమ్, ఓకే, కారణాలు ఏమైనప్పటికీ రైతు సమస్యలు పరిష్కారం కాలే. ఉమ్, ఇక పారిశ్రామికంగా మీరు చెప్తున్న అభివృద్ధి, అది మీరు ఎంతైతే ప్రచారం చేస్తూ ఉన్నారో, మీరు చేస్తున్న ప్రచారంలో కనీసం పావుల భాగమైన రియలైజ్ అవుతుందా లేదా సార్, డౌట్. 20 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు తీసుకొచ్చారు. వచ్చిందని అసలు భారతదేశంలో ఏ ఇతర రాష్ట్రానికి ఇంత రాలేదని ఉమ్, అంత ప్రచారం జరిగింది. ఉమ్, నేను నెట్ రిజల్ట్ నేను అనేది ఏమంటే ఇటు ఈ 2 ఏళ్ల కాలంలో కొత్తగా ఉపాధి 1,00,000 మందికి వచ్చింది, లేదా 60,000 మందికి వచ్చింది, లేదా 1,60,000 మందికి వచ్చింది, ఏదైనా చెప్పగలిగిన పరిస్థితి ఉంది. 5 లక్షల మందికి ఉపాధి ఇచ్చామని పార్లమెంట్లో అసెంబ్లీలో గవర్నర్ స్పీచ్లో ప్రభుత్వం చెప్తుంది. అదే ప్రభుత్వం మీరు చెప్తున్న దాంట్లో ఎక్కడ చేశారు, ఉమ్, ఎక్కడ పరిశ్రమలు కొత్తగా వచ్చాయి, ఇప్పుడు విజిబుల్గా మనకు కనపడుతుంది కదా. ల్యాండ్ అవార్డు. ఉదాహరణకు నేను చెప్తా, ఉమ్, అనంతపురం జిల్లాలో మీరు కియా కార్ల ఫ్యాక్టరీ పోయినసారి చంద్రబాబు గారు సీఎంగా ఉన్నప్పుడు వచ్చింది. ఉమ్, అది విజిబుల్గా అందరు కనపడుతుంది, కనిపిస్తుంది కదా. ప్రతి ఒక్కరు కనపడతారు. ఉమ్, కాబట్టి ఇప్పుడు మీరు ఈ 2 ఇయర్స్లో మీరు ఎక్కడ తెచ్చారో మీరు చెప్తే ఉమ్, పోయి అదే చూసాను, అందరూ పబ్లిక్ కూడా అందరూ అబ్జర్వ్ చేస్తారు కదా. ఉమ్, ఇప్పుడు మిట్టల్ తెస్తా ఉన్నారు. ఉమ్, మిట్టల్ ఏది స్టీల్ ఫ్యాక్టరీ. అవును. ఆ స్టీల్ ఫ్యాక్టరీ పేరు మీదకి మీరు పెద్ద ఎత్తున దానికి రాయితీలు ఇస్తూ ఉన్నారు, మ్యాక్సిమం రాయితీలు. అసలు ఇంకా వాళ్ళు ఏం అడగని కూడా ఇస్తూ ఉన్నారు. ఉమ్, ఇంకా ఒక రకంగా చెప్పాలంటే కొద్దిగా దిగజారి ప్రవర్తిస్తూ ఉన్నారు. ఎందుకంటే పక్కనే విశాఖ స్టీల్ ప్లాంట్ ఉంది. దానికి మైన్స్ లేవు. విశాఖ స్టీల్ ప్లాంట్కి నువ్వు మైన్స్ అడగవు కూడా, ఉమ్, ఉమ్, అడగను కూడా అడగవు. ఉమ్, ఇంకోటి ఏమి, విశాఖ స్టీల్ ప్లాంట్ ఏమి దివాళా తీసింది కాదు, అది బ్రహ్మాండంగా బ్రాండ్ ఇమేజ్ ఉన్న ఫ్యాక్టరీ అది. అవును, అవును, ఉమ్, అసలు విశాఖ నగరం అంత పెద్ద ఎత్తున అభివృద్ధి చెందడానికి 2 కారణాలు. ఒకటి విశాఖ స్టీల్ ప్లాంట్, రెండోది పోర్టు, ఉమ్, షిప్ యార్డు, పోర్టు. అది దానివల్లనే విశాఖ నగరానికి అంత పేరు వచ్చింది. ఇప్పటికి కూడా కొన్ని దాదాపు 1,00,000 కోట్లకు పైన ఉంటుంది దాని విలువ. ఏది ఆ ల్యాండ్స్ దాన్ని మార్కెట్ వాల్యూ. ఈజీగా ఎక్కువే ఉంటుంది. ఉమ్, మరి నువ్వు అలాంటి దాన్ని నువ్వు దాని గురించి మాట్లాడవు, ఉమ్, నువ్వు దానికి క్యాప్టివ్ మైన్స్ అడగవు. ఉమ్, కానీ మీ ఎంపీలు అందరూ పోయి మిట్టల్ విధంగా మొన్న ఇది చేశాడు, మిట్టల్ తరఫున పోయి మీరు క్యాప్టివ్ మైన్స్ అడుగుతారు. ఉమ్, అంటే మీకేమంటే మీకు ఈ ప్రజలన్నా, కార్మికులన్నా, ఉమ్. లేదా ఆంధ్ర రాష్ట్ర ప్రజల సెంటిమెంట్ అన్నా మీకేం లెక్కలేదు. అట్లా కాదు, ఒక కంపెనీ వస్తుంది అంటే ఆ కంపెనీ. ఓకే, నువ్వు ఉన్న కంపెనీని కాపాడుకో. ఉమ్, అది నువ్వు ఇంకా ఎవడో వస్తున్నాడు శంకుస్థాపన చేస్తాడంటేనే వాడి తరఫున నువ్వు పని చేస్తున్నావే. ఉమ్, ఇక్కడ కార్మికులు, ఉద్యోగస్తులు, ప్రజలు అందరూ కూడా ఆందోళన చేస్తూ ఉంటే దాన్ని కాపాడుకోవడం అనేది ముఖ్యం కదా. అందులో గవర్నమెంట్ది కదా, పబ్లిక్ రంగం పరిశ్రమ కదా. ఉమ్, నువ్వు దాన్ని ఖాతరు చేయవు. ఓకే. కాబట్టి ఏమంటే రాంగ్ సిగ్నల్స్ పోతున్నాయి. గీతం యూనివర్సిటీ భూముల అంశం మీ దృష్టికి వచ్చిందా సార్? గీతం యూనివర్సిటీకి వచ్చింది కదా. మీ వర్షన్ ఏంటి దాని? అది మేమంటే ప్రభుత్వం వివాదాలకు తావు లేకుండా చేయాలి, నిష్పక్షపాతంగా వ్యవహరించాలి. అంతేగాని ఇప్పుడు ప్రతిపక్షాలు ఏదైతే దానిపైన వాళ్ళ లేవనెత్తానికి సరిగా మీరు ఆన్సర్ చేయలేకపోతున్నారు. ఆన్సర్ చేయాలి దానికి. కాబట్టి ఏమంటే ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా ల్యాండ్స్ విషయంలో కూడా ల్యాండ్స్ ఇవ్వకూడదు, ల్యాండ్స్ ఇవ్వకపోతే ఎవరు రారు కూడా. ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఏదో ఒకటి ఖచ్చితంగా రాయితీలు కూడా ఇతర రాష్ట్రాల కంటే ఎక్కువ ఇస్తే తప్ప ఆంధ్రాకి రారు. ఇప్పుడు హైదరాబాద్ ఉంది, ఇది ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా డెవలప్ అయింది కాబట్టి ఆటోమేటిక్గా ఇక్కడ ఒక అట్రాక్షన్ ఉంది. ఆంధ్ర రాష్ట్రంలో పెద్దగా ఎవరు రారు, ఆ వైపే చూడరు. కారణం ఏమంటే అక్కడ ల్యాండ్స్ కాస్ట్లీ, తర్వాత ఎలక్ట్రిసిటీ కాస్ట్లీనే, ఈవెన్ లేబరు కాస్ట్లీనే. కాబట్టి అక్కడికి రావాలంటే పెద్ద ఆసక్తి చూపరు. కానీ వీళ్ళు ప్రచారం చేసుకుంటారు, చంద్రబాబు గారు ఉంటే వస్తారు. చంద్రబాబుని చూసి ఎందుకు వస్తారు? చంద్రబాబుని చూస్తే ఆయన కొద్దిగా ఫ్రెండ్లీగా ఉండొచ్చు అంతే తప్పితే ఆయన చూసి వాళ్ళకి లాభాలు ముఖ్యమో, లాభాల కోసం వస్తారు. లేదంటే అక్కడ ఏదో తక్కువ వస్తుందంటే వస్తారు తప్పితే చంద్రబాబుని చూసి వస్తారా? రారు. కానీ వీళ్ళు ప్రచారము చంద్రబాబుని చూసి వస్తారని ప్రచారం చేసుకున్నారు. ఇప్పుడేమి రాయితీలు ఇస్తే కానీ రారు, కాబట్టి రాయితీలు ఇస్తా అన్నారు. పూర్తిగా టోటల్గా మీరు సరెండర్ అవుతా ఉన్నారు నేనంట. అంటే రాయితీలు ఇవ్వడానికి నేను తప్పు పట్టను, రాయితీలు ఇస్తే కానీ రారు అనేది కరెక్టే. కానీ మీరు టోటల్ సరెండర్ అవుతున్నారు. సరెండర్ అయి వాళ్ళని తీసుకురావడానికి నానా అగచాట్లు పడుతున్నారు. నేనేది ఏమంటే మీరు అన్ని అగచాట్లు పడే బదులు ఒక అట్మాస్ఫియర్ క్రియేట్ చేయండి, అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేసి తర్వాత ఇతర రాష్ట్రాలతో పోటీ పడే ఒక విధానాలు మీరు అమలు చేస్తే మీరు పోయి వాళ్ళని రిక్వెస్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉండదు కదా, వాళ్ళే వస్తారు అంతే. మీరు అది చేయలేకపోతున్నారు కాబట్టి మీరు పదే వాళ్ళ దగ్గర పోవడం, వాళ్ళు ఇది చేయడం, 99 పైసలకి ఇస్తామనడం, రూపాయికి ఇస్తామనడం,
అట్లా అపహాస్యం పాలవుతా అన్నారు. ఓకే. తెలంగాణ రాజకీయాలకు సంబంధించి చూస్తే తెలంగాణ ముఖ్యమంత్రి కేరళ ఎన్నికల ప్రచారంలో విజయన్ గారిని మోదీకి సంబంధించిన శిష్యుడిగా, మోడీ బి టీమ్‌గా వర్ణిస్తూ వచ్చారు. మీరు కామెంట్ చేస్తారా? అదే రేవంత్ రెడ్డి మరి మీ పార్ట్నర్ ఇక్కడ. మా పార్ట్నరేం కాదు, మేము ఇక్కడ అసలే దేశంలోనే ఇండియా అలయన్స్లో ఉన్నాం కదా, సిపిఐ సిపిఎం అందరం కూడా అలయన్సే. వాళ్ళు ఇక్కడ పార్ట్నర్ ఏం లేదు, వాళ్ళకు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది, మేము కలిసి ఎన్నికల్లో పోటీ చేశాం. మన లోకల్ బాడీస్ ఎలక్షన్స్లో వాళ్ళు మాతో ఒకసారి కలవలే. కేవలం ఎన్నికల పొత్తే. అది అసెంబ్లీ ఎన్నికలప్పుడు పొత్తు ఉన్నింది, ప్రభుత్వంలో మీరు భాగస్వామి కాదు. కాదు, ఖచ్చితంగా మేము భాగస్వామి కాదు. ఇది కాంగ్రెస్ గవర్నమెంట్. నంబర్ 2, ఈవెన్ లోకల్ బాడీస్ ఎలక్షన్స్లో కూడా వాళ్ళు మాకు సరైన ప్రాతినిధ్యం ఇవ్వలే, చాలా చోట్ల మాతో కలవలే. ఈవెన్ ఇంత మాకు బలమున్న చోట్ల కూడా వాళ్ళు మాతో కలవలే. ఉదాహరణకి మీకు తెలుసు, మీరు ఖమ్మం జిల్లా వారు కాబట్టి, కొత్తగూడెంలో ఏదులాపురం మున్సిపాలిటీలో అక్కడ కూడా వాళ్ళు మాతో సర్దుబాటు చేసుకోలే. వాళ్ళతో పోటీ పడే మేము ఇప్పుడు అక్కడ కార్పొరేషన్ గెలిచాం. మేము 23 సీట్లు గెలిచాం, వాళ్ళు 22 గెలిచారు. తర్వాత వాళ్ళు కూడా మేయర్కి సపోర్ట్ చేశారు. టీఆర్ఎస్ కూడా మేయర్కి మాకు సపోర్ట్ చేస్తామని చెప్పారు అన్నారు. అన్న తర్వాత వారు కూడా చేశారు. ఇప్పుడు ఈరోజు కేతనపల్లిలో జరిగింది, అక్కడ కాంగ్రెస్ మాతో సర్దుబాటు చేసుకోలే, టీఆర్ఎస్ మా వాళ్ళు సర్దుబాటు చేసుకున్నారు. మెజారిటీ టీఆర్ఎస్ సిపిఐకి వచ్చింది. వస్తే అసలు చైర్మన్ కానికుండా 4 సార్లు అడ్డుపడ్డారు, పోలీసులు పెట్టారు, కిడ్నాపులు చేశారు. ఇవాళ అల్టిమేట్గా ఎలక్షన్ జరిగింది, టీఆర్ఎస్ చైర్మన్, వైస్ చైర్మన్ సిపిఐ గెలిచింది. కాబట్టి ఏమంటే ఈ రేవంత్ రెడ్డి కేరళలో ఏం మాట్లాడినా అంటే వాళ్ళు ఏదో రాసిచ్చింటే మాట్లాడినా అని నేను అనుకుంటాను. అంటే రేవంత్ రెడ్డికి రాజకీయాలు తెలియవని కాదు, కానీ రాజకీయాలు బాగా బుర్ర ఉన్నవాడే, దాంట్లో అనుమానం లేదు. కానీ ఆయన మాట్లాడిన మాటలు అవి ఏ రకంగా కూడా రాజకీయంగానూ కరెక్ట్ కాదు. తర్వాత తెలంగాణ గురించి ఆయన ఏదైతే మాట్లాడాడో, తెలంగాణ గురించి నువ్వు మాట్లాడేటప్పుడు కేరళ గురించి కూడా తెలుసుకుంటే బాగుండేది. ఎందుకంటే ఇవాళ మేము గర్వంగా చెప్తాం, అంటే ఇవాళ ఎలక్షన్లో రిజల్ట్ ఏముంటుంది అన్నది అంత నిమిత్తం లేకుండా ప్రోగ్రెసివ్ స్టేట్ తెలంగాణ, కేరళ నో డౌట్. అంటే అసలు 100% నీకు ఇండియాలో మాల్ న్యూట్రిషన్తో పిల్లలు చనిపోతే వాటిలో తీసుకున్నా కూడా, లేదంటే లిటరసీ రేట్లో 100% లిటరసీ ఏకైక రాష్ట్రం కేరళ. నీవెక్కడున్నావో నీకే తెలుసు. తర్వాత ఇప్పుడు వాళ్ళు ఈవెన్ డిగ్రీ వరకు కూడా ఉచిత విద్య ఇచ్చారు. తర్వాత ల్యాండ్ సీలింగ్ అమలు చేసే దాంట్లో మొత్తం భారతదేశంలోనే కేరళ, వెస్ట్ బెంగాల్లోనే 100% అయ్యింది. ఇక ఇటీవల కాలంలో ఇంకా గర్వంగా చెప్పొచ్చు, మొన్న వారు నవంబర్ 1 నాడు అసెంబ్లీలోనే డిక్లేర్ చేశారు. అంటే ఎక్స్ట్రీమ్ పావర్టీ ఎలివేషన్ ప్రోగ్రామ్ తెచ్చి ఎవరైతే అత్యంత దుర్భర దారిద్ర్యంతో ఉన్నారో ఆ దుర్భర దారిద్ర్యాన్ని తొలగించడానికి అన్ని రకాల వాళ్ళు చర్యలు చేపట్టారు. వాళ్ళు గర్వంగా చెప్తున్నారు, ఉంటే మా దగ్గర తీసుకొని రండి అంటున్నారు. నీవు ఏమని పోయి ఛాలెంజ్ చేస్తావు, నువ్వు పోయి ఆడ పోయి ఏం చెప్పుకుంటావు, మహిళలకు ఫ్రీ బస్ ఇచ్చాము అన్నీ ఇట్లాంటివి చెప్పుకుంటావు. నువ్వు ఏదైతే అచీవ్ చేయాలనో బేసిక్ ఇష్యూస్ని వాళ్ళు పరిష్కారం చేశామని చెప్తున్నారు. ఈవెన్ కరప్షన్ చెప్పకూడదు, ఏమంటే రేవంత్ రెడ్డి వింటే చెప్పాలనిపిస్తుంది. డెఫినెట్ వినాలి. అసలు సార్ ఇక్కడ హైదరాబాద్ సిటీలో ఒక ఫ్యామిలీ సర్టిఫికేట్ కోసం పోతే తాలూకా ఆఫీస్లో 50,000 రూపాయలు లంచం అడిగారంటే, అదే నేను క్యాస్ట్ సర్టిఫికేట్కి ఇట్లాంటివి పోతా అంటే దానికి 500, 1000 రూపాయలు లంచాలు అడిగేవారు, ఇస్తా అంటారు. అది మనం కూడా విన్నాం కూడా. అరే 50,000 రూపాయలు అడిగారంటే లంచం ఎంత తీవ్ర స్థాయిలో ఉందో తెలుస్తుంది. ఇంకా ఇక్కడ తెలంగాణలో జరిగే లంచాల గురించి నాకంటే బాగా టీఆర్ఎస్ వాళ్ళు బాగా చెప్తారు. వాళ్ళు ఈయన పోయి కేరళలో మాట్లాడతాడు. కేరళలో అతి తక్కువ కరప్షన్, ఎవరిబడి నో సిట్. అంటే నేను అది ఏదో కమ్యూనిస్టులకే దాన్ని అంతా ఆ క్రెడిట్ అంతా నేనేం ఆపాదించదలుచుకోలేదు. ఏ గవర్నమెంట్ ఉన్నా అక్కడ లెస్ కరప్షన్, అంటే కంపారిటివ్లీ అసలే లేదని కాదు. ఇతర రాష్ట్రాలతో పోల్చినప్పుడు కేరళలో ఏ గవర్నమెంట్ ఉన్నది, కమ్యూనిస్ట్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఇంకా ఎక్కువ ఉంటుంది. తర్వాత నేను రేవంత్ రెడ్డి కాబట్టి చెప్తాను, అసలు రేవంత్ రెడ్డిని వాళ్ళ ఎమ్మెల్యేలు ఎంపీలే సరిగ్గా కలవలేకపోతారు. ఎవరికి వాళ్ళకి సరిగ్గా టైం ఇచ్చేది ఉండదు, కలిసేది ఉండదు. నీకు అదే కేరళలో ముఖ్యమంత్రిని ఈవెన్ ఆఫీసర్లు కూడా, అక్కడ పనిచేసిన ఆఫీసర్లే చెప్పారు నాతో, ఒక ఆటో డ్రైవర్ కలవాలనుకుంటే కూడా కలవగలుగుతాడు.
కాబట్టి ఏమంటే అసలు కేరళకి మన తెలంగాణకి సంబంధమే లే. నిన్న రేవంత్ రెడ్డి పోయి వచ్చాడా, మళ్ళీ ఈరోజు పోయి బట్టి విక్రమార్క ఈయన కంటే ఇంకా వివరంగా చదువుతున్నాడు అన్నీ ఆడ అవును అవును. కేరళలో. ఉమ్, మీరు ఏం చదివినా ఉమ్, మీరు ఏనాటికి కూడా కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ గారికి కానీ ఆయన ప్రభుత్వానికి కానీ సాటి రారు. సో ఇప్పుడు మీ పైన విమర్శ చేశారు అక్కడ అని కాకుండా తెలంగాణలో ఈ ప్రభుత్వం 2.5 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. తెలంగాణ ప్రభుత్వం పనితీరు ఎలా ఉంది 2.5 ఇయర్స్లో? యాజ్ ఎ సీనియర్ పొలిటీషియన్గా మీరు ఉమ్మడి రాష్ట్రంలో కూడా పార్టీకి సంబంధించిన యాక్టివ్ కార్యక్రమాల్లో ఉన్నారు. అంటే ఈ విషయంలో మాత్రం అటు చంద్రబాబు నాయుడు ప్రభుత్వానికి రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి పెద్ద తేడా లేదని చెప్తా. ఆ తేడా లేని అంశం ఏమంటే ఉమ్, వీళ్ళు ఎట్లయినా సరే అధికారంలోకి రావాలని చెప్పి అలివిగాని వాగ్దానాలు చేశారు. ఉమ్, బోత్ అక్కడ ఇక్కడ. ఉమ్. వీళ్ళు వాగ్దానాలు చేసేటప్పుడు వీళ్ళకి కూడా తెలిసే అమలు చేయ ఇన్ని వాగ్దానాలు అమలు చేయలేమని. అయినా చేశారు. ఎందుకు? ఎట్లయినా సరే కుర్చీ ఎక్కి కూర్చోవాలని. ఉమ్, ఇప్పుడు అమలు చేయాలి. అమలు చేయాలన్నప్పుడు నీకు అన్ని నిధులు ఉండవు కదా. ఉమ్, నిధులు బడ్జెట్ అనుమతించదు కదా. ఉమ్, ఎందుకంటే బడ్జెట్లో నువ్వు అనివార్యంగా ఖర్చు చేయాల్సి ఉంటాయి. జీతాలు, పెన్షన్స్, తర్వాత రోజువారీ ఖర్చులు, డిఫాల్ట్గా చేయాలి. అవి నువ్వు ఎవరు ఆపలేరు. అప్పులు, కాబట్టి నీ దగ్గర ఆ అప్పులకు వడ్డీలు ఉమ్, అవన్నీ పోతే నీకు ఎంత మిగులుతుంది? ఉమ్, నీవు ఇచ్చిన వాగ్దానాలన్నీ, ఉమ్, ఈ వాగ్దానాలన్నీ ఏ రకంగా అమలు చేస్తావు? ఓకే. కాబట్టి ఏమంటే నువ్వు దానికి చెప్తావు మేము అన్ని చేశామని. ఇప్పుడు అది రెండోది. మీరు కాదు, ఆ స్థానంలో ఎవరు కూర్చున్నా మీరు ఇచ్చిన వాగ్దానాలన్నీ అమలు చేయలేరు. 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 చేయడానికి నీ బడ్జెట్ అనుమతించదు. ఉమ్, అది ఇంట్లో నుంచి చేయలేదు. అది ఇది ఇప్పుడు నేను ఏదో మనకి రాజకీయంగా సరిపోదు కాబట్టి చెప్పలేం కాదు. ఇప్పుడు ఉదాహరణకి నరేంద్ర మోడీ ప్రభుత్వం ఉంది. నరేంద్ర మోడీ ప్రభుత్వం ఇన్ని వాగ్దానాలు చేయలే, ఉమ్, కానీ ఆయన ఇచ్చిన వాగ్దానాలే అమలు చేయలేకపోతున్నాడు. ఉమ్. ఆకర్షణీయమైన కొత్త హామీలు ఏమి ఇవ్వాల, బట్ అయినా కూడా చేయలేకపోతున్నాడు. బిల్లుతో పోలిస్తే ఆయన 1/4 కూడా ఇచ్చిండు వాగ్దానాలు, అవును. కానీ ఆయన ఇచ్చిన వాగ్దానాలే ఆయన అమలు చేయలేకపోతా ఉంటే మీరు ఇన్ని వాగ్దానాలు చెప్పి అవి మీరు ఎట్లా చేయగలరు? సో ఇక్కడ కూడా ఫెయిల్ అయిపోయింది. ఆ వాగ్దానాల అమల్లో తెలంగాణ ప్రభుత్వం ఫెయిల్ అయిందంటారా? అలా ఆ వాగ్దానాలు అమలు చేయగలడని నేనైతే నమ్మడంలే. చేయలే. 2.5 years అయిపోయింది. సగం 2.5 years అయితే చేయలేదు, దాని మాత్రం గ్యారంటీ చెప్పగలను. ఎందుకంటే ఎన్ని చెప్పాడు ఆయన. తులం బంగారు ఇస్తానన్నాడు, అవును. మహిళలందరికీ 2,500 ఇస్తానన్నాడు, 4,000 చేస్తారు. యువ వికాసం అని 5 లక్షలు ఇస్తానన్నాడు, పెన్షన్ 4,116 ఇస్తానన్నాడు, ఉద్యోగ వృత్తి అన్నారు. నిరుద్యోగ భృతి అన్నాడు. తర్వాత ఎన్ని అలివిగాని వాగ్దానాలు. తర్వాత టెనెంట్ ఫార్మర్స్కి వాళ్ళకి 15,000 ఇస్తానన్నాడు, అగ్రికల్చర్ లేబర్కి 12,000 ఇస్తానన్నాడు. ఇది కాలేదు. సాధ్యం కాదని నేనంట. ఉమ్, ఉమ్, ఉమ్. నేనంటా నువ్వు ఏదో రేవంత్ రెడ్డి కాబట్టి చేయలేదని నేను అట్లా అనను. ప్రభుత్వంగా సాధ్యం కాని హామీలు ఇచ్చారు అనేది పాయింట్. అలివిగాని వాగ్దానాలు ఇచ్చి అధికారాన్ని చేతబట్టి ఇప్పుడు మేము చేస్తామని మీరు చెప్తూ పోవాల్సిందే తప్పితే చేయలేరు అని నేనంట. ఇంత చేయాలంటే మీ దగ్గర అంత డబ్బు లేదు కదా, అంత బడ్జెట్ అనుమతించదు కదా. 2 రాష్ట్రాల బడ్జెట్ కావాలి దానికి. 2 రాష్ట్రాల బడ్జెట్ కూడా తక్కువ వస్తుంది. తెలంగాణకు తక్కువ వస్తుంది. ఇప్పుడు బడ్జెట్ ఎక్కువే. యాక్చువల్ చెప్పాలంటే మొన్న 3,24,000 కోట్లు ఏదో అన్నారు. నిజానికి చెప్పాలంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంతో పోల్చినప్పుడు ఇప్పుడు మరి తెలంగాణ బడ్జెట్ చాలా పెద్ద బడ్జెటే. ఈవెన్ దెన్ నువ్వు ఇచ్చిన వాగ్దానాలు దానికంటే 4 అంతలు ఎక్కువ ఇచ్చినాయి కాబట్టి అవి అమలు అసాధ్యం. ఓకే. సో కంఫర్టబుల్గానే ఉంది సిపిఐ పార్టీ ఇక్కడ రేవంత్ రెడ్డి గారితో. మాకు కంఫర్టబుల్ ఏముంది, మేము ప్రజల తరఫున ఉంటాం, ప్రజల తరఫున మాట్లాడతాం, ప్రజల తరఫున కొట్లాడతాం. కొత్త విషయం చెప్పారు, ప్రభుత్వంలో భాగస్వామి కాదు, కలిసి పోటీ చేస్తారు. 100% భాగస్వామి కాదు. భవిష్యత్తు ఇట్ ఈజ్ ఓన్లీ కాంగ్రెస్ గవర్నమెంట్. భవిష్యత్తులో కలిసి పోటీ చేసే తరహా వాతావరణం ఉందా ఇప్పుడు రాజకీయాల్లో? తప్పకుండా ఉంటుంది. మేమంతా ఇండియా అలయన్స్ పార్ట్నర్స్గా ఉన్నాము, బీజేపీకి వ్యతిరేకంగా చేస్తున్నాము. కాబట్టి కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా వారు కమ్యూనిస్టుల గురించి మాట్లాడేటప్పుడు ఒక కేరళ రాష్ట్రంలోనే ఇవాళ కమ్యూనిస్టులకి కాంగ్రెస్కి ఎలక్షన్ జరుగుతూ ఉండేది, మిగతా రాష్ట్రాల్లో జరగడం లేదు అట్లా. ఈవెన్ తమిళనాడులో కూడా డిఎంకేతో కాంగ్రెస్, సిపిఐ, సిపిఎం, విసికే అందరం కలిసే ఉన్నాం. కాబట్టి ఏమంటే అవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని మాట్లాడితే బాగుంటుంది. మేము ఒక మాట ఎక్కువ మాట్లాడినా పర్వాలేదు, కానీ వాళ్ళు కదా కేంద్రంలో అధికారంలో రావాలనుకునే వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి. చివరిగా ఒక మాట మాట్లాడి క్లోజ్ చేద్దాం. కమ్యూనిస్ట్ పార్టీలు మీరు మొన్నే ఖమ్మంలో సిపిఐ 100వ వార్షికోత్సవం శతాబ్ది ఉత్సవాలు చేసుకున్నారు. ఖమ్మం జిల్లాలో పేదవాళ్ళ గుడిసెల పైనకి బుల్డోజర్లు పోయి రాత్రికి మొత్తం గుడిసెలన్నీ కూల్చేస్తే కమ్యూనిస్ట్ పార్టీలు జెండాలు కనపడలేదు ఎందుకు అక్కడ?
అక్కడ లోకల్తో మేము కూడా దాని గురించి మళ్ళీ చర్చించుకున్నాం. చర్చించుకొని వెంటనే స్పందించి ఉండాల్సిందని చెప్పి అన్నాము. తర్వాత మా ఎమ్మెల్యే సాంబశివరావు గారు దానిపైన రియాక్ట్ అయ్యారు. రియాక్ట్ అయ్యి ప్రభుత్వ దృష్టికి తీసుకుపోయారు. ప్రభుత్వం కూడా స్పందించింది. తర్వాత 3 మంత్రులు పోయి అక్కడ వాళ్ళకి పట్టాలు కూడా పంపిణీ చేశారు. అది మీరు అన్నట్లుగా వెంటనే స్పందించి ఉండాల్సింది. ఖమ్మం లాంటి జిల్లాలో గుడిసెలను కూల్చే ఖమ్మం జిల్లానే కాదు, ఏ జిల్లా అయినా సరే. ఖమ్మంలో ఆ గుడిసెలు కూల్చే సాహసం 400-500 గుడిసెలు కూల్చే సాహసం ప్రభుత్వం చేసిందంటే ఆశ్చర్యం అనిపించింది. కరెక్ట్, ఖమ్మం జిల్లా అని కాదు, ఎక్కడ చేసినా తప్పే, దాన్ని తప్పకుండా వ్యతిరేకిస్తాం. రియాక్షన్ ఈవెన్ పినరయి విజయన్ కూడా రియాక్ట్ అయ్యాడు. రియాక్ట్ అయ్యాడు దానిపై. అవును, పినరయి విజయన్ గారు ఈ రోజు కూడా ఇచ్చాడు ఆయన. మూసీ దగ్గర కూల్చేశారు. నీవు మాకు చెప్పడానికి కాదు వచ్చిండేది. బుల్డోజర్లతో పేదల గుడిసెల పైకి వెళ్తున్నాం పినరయి విజయన్కి అర్థమైంది. అవును. ఖమ్మం జిల్లాలో ఉండే కమ్యూనిస్టులకి లేట్గా అర్థమైంది. ఓకే, దానిపైన మేము కూడా మా పార్టీ మీటింగ్లో చర్చించుకున్నాం. చర్చించుకొని వెంటనే స్పందించి ఉండాల్సింది అన్నాం. ఆ తర్వాత మా ఎమ్మెల్యే గారు కూడా పోయారు, ప్రభుత్వానికి రిప్రజెంట్ చేశారు. వారికి న్యాయం జరిగేంత వరకు కూడా వాళ్ళకి అండగా ఉంటాం. రైట్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్.